presented by our class teacher Nagamani madam. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానోపాధ్యాయులు గారికి, నా తోటి సహ ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? కెన్ ఎనీవన్ టెల్ మీ? Can anyone tell me what is Independence Day? What, Jeshita? Yes, ఈ రోజు మనకి స్వేచ్ఛ పొందిన రోజు. ఎవరి నుంచి స్వేచ్ఛ పొందిన రోజు? మన నుంచి మనకే. Yes, బ్రిటిష్ వారి నుంచి మనము ఈరోజు స్వేచ్ఛ పొందిన రోజు. సుమారు 200 సంవత్సరాలు మనము బ్రిటిష్ వాళ్ళ పాలనలో మగ్గిపోయాము. అంటే వాళ్ళ కింద బానిసలుగా మనము మన జీవితాన్ని అంతా కూడా బానిసలుగా వాళ్ళ కింద అణిచివేస్తూ మనల్ని మన జీవితాలని వాళ్ళ చేతులలో పెట్టుకున్నారన్నమాట. ప్రతి సంవత్సరము జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై మాత్రమే ఎగరవేస్తారు. ఎందుకని ఎందుకని ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై మాత్రమే జెండాను ఎగరవేయాలి? మొఘలులు మన దేశాన్ని ఢిల్లీలోనే మొఘలులు మన దేశానికి పాలనను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే మనకు విజయాలు అనేవి సొంతమయ్యాయి. కాబట్టి ఢిల్లీలోని ఎర్రకోటలో మాత్రమే ఫస్ట్గా మొట్టమొదటి జెండా జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరవేయడం జరిగింది. యాక్చువల్గా మనకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? రియలీ? మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 మనకు స్వాతంత్రం వచ్చింది, కరెక్టే. కానీ 1950 జనవరి 26 వరకు కూడా మనము బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే వాళ్ళ కిందే ఉన్నాం. మనం ఇంకా 1950 జనవరి 26వ తేదీన మనకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి. అప్పటి వరకు కూడా మనము బ్రిటిష్ పాలకుడైన లార్డ్ మౌంట్ బాటన్ యొక్క రాజ్యాంగ పాలనలోనే మనము అందరము కూడా ఉన్నాము. ఓన్లీ మనము స్వేచ్ఛ వచ్చిందని చెప్పి మనము ఎలాగో ఉండడం కాదు. స్వేచ్ఛ అంటే మనము మన వంతు సహాయాన్ని దేశానికి చెయ్యాలి. దేశ పౌరులుగా మన వంతు బాధ్యతని మనము నిర్వర్తించాలి. దేశాభివృద్ధికి మనము తోడ్పడాలి. మన వంతుగా మనము దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఓకేనా? జాతీయ జెండాను ఏం చేయాలి? ఎంతమంది గౌరవిస్తున్నారు? గుడ్. మన జాతీయ జెండాని గౌరవించాలి, మన దేశాన్ని గౌరవించాలి. జాతీయ పౌరులుగా మనము ఉన్నత స్థాయికి ఎదగాలి. దేశ రక్షణకు, దేశాభివృద్ధికు పాటుపడాలి. ఓకేనా? ఇప్పటి నుంచైనా మనము సత్ప్రవర్తనతో మెలిగి మనమందరము దేశ పౌరులుగా అందరము ఐక్యంగా మెలగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు.